రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాంలోకి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టు ప్రస్తుతం 98,344 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు కేవలం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే అవుట్ఫ్లో రూపంలో కిందకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 515 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 140.3150 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతానికి డ్యామ్ క్రస్ట్ గేట్లన్నీ మూసివేసి ఉన్నాయి. కుడి కాల్వ ఎడమ కాల్వతో పాటు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా ఎలాంటి నీటి విడుదల జరగడం లేదు. కేవలం ఎస్ఎల్బీసీ ద్వారా మాత్రమే 900 క్యూసెక్ల నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ఫ్లో 98,344 క్యూసెక్లుగా నమోదైంది. ప్రస్తుతం 515 అడుగులకు నీటి మట్టం చేరింది. ఈ అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ పోలిన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. శ్రీశైలం సంబంధించినటువంటి రివర్ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండడం తోటి దూరాల నుంచి వచ్చినటువంటి వరద శ్రీశైలం నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. అనంతరం ఆ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు పెద్ద ఎత్తున వరద వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే నాగార్జున సాగర్ డ్యామ్ లోని వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ఇన్ఫ్లో చూస్తున్నట్లయితే 98,334 క్యూసెక్లు ఉండగా అవుట్ ఫ్లో 900 క్యూసెక్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా అంటే నాగార్జున సాగర్ సంబంధించిన నీటి మట్టం చూసుకున్నట్లయితే 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 516 అడుగులు ఉన్నట్లు కూడా విజువల్ తో తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ మాత్రం 150 టీఎంసీలు మాత్రం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. భాగ్యశ్రీ, దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే క్రస్ట్ గేట్లు మూసివేసినటువంటి పరిస్థితి. కుడి కాలువకు ఎన్ఎస్పీకి నీరు కూడా విడుదల చేయటం లేదు. ప్రస్తుతానికి విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలైన నీరు మాత్రము ఎస్ఎల్బిసి ఏఎంఆర్పికి 900 క్యూసెక్ల నీరు మాత్రం కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కృష్ణా రివర్ లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున వరద కొనసాగుతున్నటువంటి కృష్ణా నదిపై వస్తున్నటువంటి అనేక వరద వల్ల పూర్తిగా అంటే ఆల్మట్టి నుంచి జూరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ లోకి మాత్రం పెద్ద ఎత్తున వరద చేకూరుతుంది. ఇప్పటికీ నిండుకుండలా మారినటువంటి శ్రీశైలం నుండి విద్యుత్ సంబంధించినటువంటి ఉత్పాదన ద్వారా ఇప్పటికీ నాగార్జున సాగర్ కి అయితే వరద వస్తున్నట్టు పరిస్థితి భాగ్యశ్రీ. ఇక ఇలా కొనసాగినట్లయితే ఇంకా కొన్ని రోజుల్లో నాగార్జున సాగర్ నిండే అవకాశం కూడా ఉంది. ఈ వరద రావడం వల్ల రైతుల్లోని ఆనందం వ్యక్తం అవుతుంది. త్రాగునీరుకే కాకుండా సాగునీరు ఇవ్వకపోయినా త్రాగునీటికైనా ఇబ్బంది లేకుండా రైతులకు మెట్ట పంటలు వేసుకుని ఉన్న వారికి కొంత ఊరట లభిస్తుంది అనేది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.